హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి టేస్టీగా తలకాయ మాంసం కూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ రెసిపీ అండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద సైజు తలకాయ తీసుకున్నాను. కట్ చేసిన తర్వాత మంచిగా క్లీన్గా శుభ్రం చేసి ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ ఏం వేయకుండా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి మంచిగా అందులోనే వాటర్ ఊరుతుంది. ఊరిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కూరలో నీసు వాసన అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. దీన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 లవంగాలు వేసుకోండి. అలాగే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్ని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. టమాటాలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, టమాటాలన్నీ మంచిగా మెత్తగా అయిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం లేదా మీ రుచికి తగినంత వేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న తలకాయ మాంసం వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. దీన్ని 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ మసాలాతో పాటు. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడ తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేయండి. దీన్ని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక్కోసారి 10 విజిల్స్ కూడా పట్టొచ్చు. ఆ ప్రెషర్ అంతా పోయే వరకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచి మూత తీయండి. ఇక్కడ చూసారా, మంచిగా మెత్తగా ఉడికిపోయింది. సాఫ్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి, నీళ్ళు మరీ ఎక్కువ ఇంకిపోతే కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది అండ్ మన కర్రీ కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.